ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకవేళ నరకానికే గనక శబ్దం అనేది ఉంటే ఆ శబ్దం యాజ్టెక్ డెత్ విజిల్ లాగే ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతూ ఉంటారు. ఈ సౌండ్ విజిల్ని గనక పర్ఫెక్ట్ వేలో ఉపయోగించినట్టయితే దీని ద్వారానే మనం మనుషుల్ని చంపేయచ్చని అండ్ వేల కొద్దీ మనుషులు వస్తున్నట్టుగా వేరే వాళ్ళని మానసికంగా చాలా భయభ్రాంతులకు గురి చేయొచ్చని ఇలాగ ఎన్నో రకాలుగా దీన్ని ఉపయోగించవచ్చని చెబుతూ ఉంటారు. ఈ శబ్దం చాలామంది శాస్త్రవేత్తలని చాలామంది స్కాలర్స్ని ఎన్నో ఏళ్లుగా ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఎందుకు క్రియేట్ చేశారో తెలుసుకోవాలనే కుతూహలాన్ని కూడా కలిగించేలా చేసింది. సో అందుకని చాలామంది శాస్త్రవేత్తలు దీని గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూ వచ్చారు. అండ్ ఫైనల్గా దాని యొక్క మిస్టరీ అయితే వీడింది. ఈ వీడియోలో దాని గురించే డీటెయిల్గా తెలియజేయబోతున్నాను మీకు. అండ్ అంతేకాదు ఈ వీడియోలో మీకు ఆ యాజ్టెక్ డెత్ విజిల్ సౌండ్ని కూడా ప్లే చేయబోతున్నాను. డెఫినెట్గా ఆ సౌండ్ మీకు చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది, అందులో ఎలాంటి సందేహము లేదు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ యాజ్టెక్ డెత్ విజిల్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం యాజ్టెక్స్ గురించి వాళ్ళ యొక్క కల్చర్ గురించి కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి వాళ్ళు ఎందుకని ఈ డెత్ విజిల్ని కనిపెట్టారు అనే ఒక క్లారిటీ వస్తుంది కదా. సో ఫస్ట్ అందుకని వాళ్ళ యొక్క కల్చర్ గురించి తెలుసుకుందాం. స్పానిష్ కాన్క్విస్టేటర్ అయిన కార్టెజ్ అనే ఒక వ్యక్తి ఈ ఆజ్టెక్స్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన జిన్జున్జాన్కి 1521 సంవత్సరంలో వెళ్ళినప్పుడు అతనికి ఒక దారుణమైన సెరమనీ కనిపించింది. దాని గురించి అతను తన పుస్తకాల్లో మెన్షన్ చేశాడు. అతను ఆ రోజు అక్కడ ఏం చూశాడంటే కొంతమంది ఆజ్టెక్ ప్రీస్ట్లు రేజర్ షార్ప్ ఆబ్సిడియన్ బ్లేడ్స్ని ఉపయోగించి ఒక సాక్రిఫిషియల్ విక్టిమ్ ఉంటే ఆ విక్టిమ్ యొక్క చెస్ట్ని కట్ చేసి ఓపెన్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఓపెన్ చేసి లోపల ఉన్న గుండెని బయటకు తీసి దాన్ని దేవుడికి సమర్పిస్తున్నారు. యాక్చువల్గా ఆ గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది, సో అది ఇంకా బ్రతికే ఉన్నట్టే దాన్ని దేవుడికి సమర్పిస్తున్నారు అనమాట. దీన్ని చూసి అతను చాలా కంగారు పడ్డాడు. అతనికి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో ఇనీషియల్గా. బట్ తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే ఆ ప్రాంతంలో చాలామంది విక్టిమ్స్ అలాగే చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళందరి శరీరాలని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పేరు టెంపుల్ మేయార్. అండ్ దాంట్లోకి తీసుకొని వెళ్ళి పడేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ టెంపుల్ మేయార్ అనేది మోడర్న్ డే మెక్సికో సిటీలో అయితే ఉంది. వీళ్ళందరినీ ఏదో ఒక కారణం చేత బలిస్తున్నారని అయితే అతనికి అర్థమైంది. ఆ తర్వాత ఆండ్రెస్ డే టోపియా అని మరొక కాన్క్విస్టేటర్ వచ్చాడు ఆ ప్రాంతానికి. అండ్ ఆ పర్సన్ ఆ టెంపుల్ని కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేశాడు. అప్పుడు అతనికి ఆ ప్రాంతంలో పూర్తిగా హ్యూమన్ స్కల్స్తోనే తయారు చేయబడ్డ కొన్ని ప్లేసెస్ కనిపించాయి. అండ్ ఆ ప్రాంతంలో సుమారుగా 20,000 నుంచి 80,000కి పైగా హ్యూమన్ స్కల్స్ ఉన్నాయని అయితే అతను తెలియజేశాడు. అండ్ ఆ ప్రాంతంలో కొన్ని వుడెన్ ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క ర్యాక్ మీద వేల కొద్ది స్కల్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. అండ్ ఆ స్కల్స్కి కన్నాలు కూడా ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హోల్స్ చేసి దాని లోపల నుంచి ఒక వుడెన్ పోల్ని పెట్టి ఆ వుడెన్ పోల్కి చాలా స్కల్స్ని తగిలించి వాటన్నిటిని కూడా వేలాడదీస్తున్నారనమాట ఆ ప్రాంతంలో. ఇవన్నీ చూసినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఇవన్నీ కూడా అతను తన పుస్తకాల్లో మెన్షన్ చేశాడు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అయితే రీసెంట్గా చాలా మంది శాస్త్రవేత్తలు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కనుగొన్నారు. వాటన్నింటినీ కూడా స్టడీ చేసినప్పుడు అందులో ఉన్న వివరాలను చూసి వాళ్ళు ఏమని చెప్పారంటే ఇవన్నీ కూడా ఎగ్జాగరేట్ చేయబడినట్టు ఉన్నాయి అనిపిస్తోంది. ఇందులో కొంతవరకు నిజం ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో నిజమైతే ఉండకపోవచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. ఇదంతా జస్ట్ ఒక ప్రోపగాండా మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఆజ్టెక్ ఎంపరర్ అయిన మోక్టెజుమా అనే ఒక వ్యక్తిని చంపేశారు. సో దాన్ని జస్టిఫై చేయడం కోసం ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేశారని కొంతమంది అంటూ ఉంటే ఆ క్యాపిటల్ సిటీ యొక్క డిస్ట్రక్షన్ని కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇలాంటి రూమర్స్ అన్నింటినీ కూడా పుట్టించారని చెబుతూ ఉంటారు. అండ్ అక్కడి ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చేస్తున్నారు. దాని నుంచి కూడా డైవర్ట్ చేయడానికి ఈ న్యూస్ని క్రియేట్ చేశారని చెబుతూ ఉంటారు. సో సింపుల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక కొలోనియల్ ఫేక్ న్యూస్ అనేది చెబుతూ ఉంటారు. బట్ ఆ తర్వాత ఎన్నో ఏళ్లుగా ఆర్కియాలజిస్టులు ఆ టెంపుల్ ప్రాంతం దగ్గర పరిశోధనలు చేస్తూ వచ్చారు. అంటే అక్కడ చాలా పెద్ద స్థాయిలో తవ్వకాలు జరిపి ఆ ప్రాంతంలో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించుకొని పరిశోధనలు చేస్తున్నారు.
అండ్ అలా చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో హ్యూమన్ సాక్రిఫైస్కి సంబంధించిన ఎన్నో ప్రూఫ్స్ అయితే కనిపించాయి. అవి శాస్త్రవేత్తలందరికీ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. అండ్ బేసిక్గా అందులో కనబడిన మేజర్ ప్రూఫ్ ఏంటంటే స్కల్ టవర్స్, స్కల్ ర్యాక్స్. బేసిక్గా ఎన్నో శతాబ్దాల క్రితం ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో అవన్నీ కూడా నిజమే అని ఆ టైంలో శాస్త్రవేత్తలకు అయితే తెలిసింది. అండ్ కొన్ని వందల వేల సంఖ్యలో స్కల్స్ అయితే బయటపడ్డాయి. సో ఏన్షియంట్ రిపోర్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా నిజమే అని అప్పుడైతే వాళ్ళకి అర్థమైంది. నిజానికి హ్యూమన్ సాక్రిఫైస్ అనేది ఆస్టెక్ రిలీజియన్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్. అంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రపంచంలోని వేరు సొసైటీస్లో కూడా ఇదంతా ఉంది. మాయన్ సివిలైజేషన్లో కూడా ఉంది. అయితే ఆజ్టెక్లో మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది ఈ నమ్మకం. అంటే మనుషుల్ని బలిస్తేనే కొన్ని జరుగుతాయని వాళ్ళు చాలా బలంగా నమ్మేవారు. వాటన్నిటిలోకెల్లా అత్యంత ముఖ్యమైన నమ్మకం ఏంటో తెలుసా? సూర్య భగవానుడు భూమికి వెలుగునివ్వాలి అంటే సూర్యుడికి శక్తి కావాల్సి ఉంటుంది. సూర్యుడికి శక్తి ఎలా వస్తుంది అంటే మనుషుల యొక్క రక్తం నుంచే వస్తుంది అని అయితే నమ్ముతారనమాట. సో సూర్య భగవానుడు కాన్స్టెంట్గా జీవించడం కోసం, వెలుగు రావడం కోసం, సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకు ట్రావెల్ చేయడం కోసం, ఆ వెలుగులో మనమందరం కూడా అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా బ్రతికొండడం కోసం మనుషుల్ని బలి ఇవ్వాలని అయితే వాళ్ళు నమ్మేవారు. సో ఒకవేళ మనుషుల్ని బలి ఇవ్వకపోయినట్టయితే ప్రపంచం అంతమైపోతుంది. ఏ రోజైతే మనం మనుషుల్ని బలి ఇవ్వడం ఆపుతామో ఆ రోజు ప్రపంచం అంతా చీకటితో నిండిపోతుందని నమ్ముతారనమాట. సో దానివల్ల అక్కడ మనుషుల్ని అయితే చాలా పెద్ద మొత్తంలో బలిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, కొన్ని వందల వేల మందిని బలిచ్చారు. సో శాస్త్రవేత్తల యొక్క నమ్మకం అండ్ పురాతన కాలం నాటి కొన్ని రికార్డ్స్ ఆధారంగా వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే 20,000 నుంచి 80,000 మందిని ఈ ప్రాంతంలో బలిచ్చారు. అలాగే మనుషుల్ని బలిచ్చే కార్యక్రమం 1487లో మొదలైంది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో కొనసాగింది. అండ్ ఆ టైంలో చాలామంది చనిపోయారు అనేది వాళ్ళ యొక్క పాయింట్. మానవ చరిత్ర మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఇలాగ బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ప్రాబ్లం వస్తుంది అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది బలుడిచ్చేవారు. బట్ వీళ్ళు ఆ విషయంలో చాలా అంటే చాలా పీక్స్కి వెళ్ళిపోయి బలి ఇవ్వడం జరిగింది అక్కడ. దీని కారణంగా ఆ ప్రాంతంలో జనాభా కూడా చాలా ఘోరంగా తగ్గిపోయింది. ఎందుకంటే అందరినీ బలిచ్చుకుంటూ పోతే ఇంకా మనుషులు ఏం మిగులుతారు చెప్పండి, ఇంకా అదే సిచ్యువేషన్. కాకపోతే కొన్నిసార్లు ఏం చేసేవారంటే ఆజ్టెక్ పీపుల్ని బలి ఇవ్వకుండా వాళ్ళు చాలా యుద్ధాలు చేసేవారు కదా. ఆ యుద్ధంలో వాళ్ళు చాలాసార్లు విజయాన్ని సాధించారు. చాలామంది వాళ్ళ దగ్గర స్లేవ్స్గా మారిపోయేవారు. చాలామంది ఖైదు చేయబడి ఉంటారు, అంటే జైలుకు పంపబడి ఉంటారు కదా. ఇలాగ బానిసల్ని, ప్రిజనర్స్ని కూడా కొన్నిసార్లు ఈ సాక్రిఫైజుల కోసం ఉపయోగించేవారు. అంటే అస్తమానం వాళ్ళని చంపుకోకుండా వేరే వాళ్ళని కూడా చంపేవారు. అండ్ కొన్నిసార్లు సోల్జర్స్ కొంతమందిని వెతికి పట్టుకొని మరి ఆ సాక్రిఫైజింగ్ రిచువల్లో పార్టిసిపేట్ చేసేలా చేసేవారు అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అదేంటంటే చాలామంది ఆజ్టెక్ పీపుల్ వాళ్ళంతటా వాళ్ళుగానే వెళ్ళి వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఏమని నమ్మేవారంటే దేవుడికి మన గుండెని సాక్రిఫైస్ చేసినట్టయితే అది చాలా గొప్పదిగా, చాలా పవిత్రమైనదిగా వాళ్ళు భావించి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి త్యాగం చేసేవారు. అలా చేసినట్టయితే వేరే జన్మలో వాళ్ళకి చాలా గొప్ప జీవితం లభిస్తుందని కూడా వాళ్ళు నమ్మేవాళ్ళు. అప్పుడు కూడా త్యాగం చేయకపోయారు. దరిద్రం వదిలేదు కదా. ఏం చేయలేము, ఇంకా మనుషుల యొక్క ఆలోచనలు అప్పట్లో అలాగే ఉండేవి. సో అందుకని చాలామంది వెళ్ళేవాళ్ళు, త్యాగం చేసేవాళ్ళు, ఇదంతా కూడా నడుస్తూ ఉండేది. అయితే ఆ టైంలోనే ఒక భయంకరమైన శబ్దాన్ని వాళ్ళు సృష్టించడం జరిగింది. అది స్కల్ షేప్లో ఉన్న విజిల్స్ ద్వారా క్రియేట్ చేయబడిన శబ్దం. అది ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళని బలిచ్చేటప్పుడు ఆ శబ్దాన్ని ఎక్కువగా ప్లే చేస్తూ ఉండేవారు. అందువల్ల ఏంటంటే వీళ్ళ కేకలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఛాతీ దగ్గర మొత్తం కోసేసి ఓపెన్ చేసి గుండెని బయటికి తీస్తుంటే వాళ్ళకి ఎంత నొప్పి కలుగుతుంది. సో ఆ టైంలో వాళ్ళు చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఈ శబ్దాన్ని ప్లే చేయడం వల్ల వాళ్ళ అరుపులు కొంతవరకు తగ్గుతాయి అన్నమాట. సో అందుకని దాన్ని అక్కడ ప్లే చేస్తూ ఉండేవారు. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఆ శబ్దాన్ని అయితే ప్లే చేస్తాను, వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే ఇంకా మంచిది, చాలా క్లియర్గా క్లారిటీగా వినబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవి ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వచ్చిన శబ్దాలు కావు, అవి రెజోనేటర్స్ నుంచి వచ్చిన శబ్దాలు అనమాట. సో వాటి నుంచి వచ్చిన ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చూసిన వాళ్ళకి ఈ శబ్దం కొంచెం సిమిలర్గానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్లోని రింగ్ గేట్స్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ సౌండ్ బీజిఎం లాగా వస్తూ ఉంటుంది. మేబీ వాళ్ళు ఈ యాజ్టెక్ సౌండ్నే ఇన్స్పైర్ అయ్యి అలా పెట్టారేమో అక్కడ, వేరే విషయం.
బట్ చాలా అంటే చాలా స్కేరీగా అనిపిస్తుంది కదా. సో బేసిక్గా దేవుడికి చాలా రకాల సాక్రిఫైస్లు ఇవ్వచ్చు, బట్ అలా కాకుండా మనుషుల్ని సాక్రిఫైస్ చేయడం, అది కూడా ఇంత ఘోరంగా చంపుతూ సాక్రిఫైస్ చేయడం అనేది చాలా అంటే చాలా అరుదైన అండ్ ఘోరమైన విషయం అని చెప్పొచ్చు. అండ్ ఆ టైంలో వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు బయటికి ఎక్కువ వినబడకుండా ఉండేందుకు ఈ శబ్దాన్ని ప్లే చేసేవారు. బేసిక్గా ఆ శబ్దం కూడా ఎలా ఉంటుంది, మనుషులే చాలా అంటే చాలా ఘోరమైన నొప్పితో అరుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ శబ్దాన్ని ఉపయోగించి నిజంగా అరిచే వాళ్ళ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ కొంతమంది రీసెర్చర్స్ ఏమని తెలియజేశారంటే బేసిక్గా కొన్ని వేల శవాల యొక్క అరుపులే ఈ యాజ్టెక్ డెత్ విజిల్ అని చెబుతూ ఉంటారు. బట్ బేసిక్గా శవాలు సైలెంట్గా ఉంటాయి, బట్ వాటి నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ వియర్డ్ నాయిస్ వస్తుంది. అది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, మనుషులు దాన్ని వినలేరు. బట్ కొన్ని వేల శవాల నుంచి వచ్చిన ఆ సౌండ్ని కనుక మనం క్యాప్చర్ చేయగలిగినట్టయితే అది ఇంత పెద్దగా వస్తుంది అనేది అతని యొక్క అభిప్రాయం. బేసిక్గా ఈ సౌండ్ ఎంత భయంకరంగా ఉందో ఆ విజిల్స్ కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఆర్కియాలజిస్టులని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది, ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఆ విజిల్సే. ఎందుకంటే అవన్నీ కూడా పుర్రెల ఆకారంలో ఉన్నాయి కదా, అందుకనే శాస్త్రవేత్తలు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి వాటి మీద రీసెర్చ్లు అయితే చేశారు. అండ్ ఆ సౌండ్ వాటి నుంచి ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు. అలా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు వాటిని నోట్లో పెట్టుకొని ఊదాలి కదా, అలా ఊదారు అంటే చాలా గొప్పోళ్ళు అని అర్థం. అంటే వాళ్ళ వర్క్ డెడికేషన్ ఎంత ఉందో మనం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా చాలామంది యాస్టెక్స్ అప్పట్లో ఏమని నమ్మేవారంటే ఈ యాస్టెక్ డెత్ విజిల్ని ప్లే చేయడానికి ఆ టైంలో ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ విజిల్ని ప్లే చేస్తూ వాళ్ళని కనుక చంపినట్టయితే వాళ్ళ ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయి అండ్ ఆ తర్వాత వేరే జీవితాన్ని కూడా పొందుతాయి, చాలా మంచి జీవితాన్ని పొందుతాయి అని అయితే వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. సో అందుకోసమనే ఆ విజిల్ సౌండ్ని కూడా ప్లే చేశారు. అండ్ ఈ పుర్రెలన్నింటినీ కూడా ఒరిజినల్ స్కల్స్తోనే తయారు చేశారు. అండ్ వాటన్నిటిని కూడా యుద్ధంలో ఎవరైతే శత్రువులు వాళ్ళకి దొరుకుతారో, అండ్ చనిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, బ్రతికిన వాళ్ళు అయి ఉండొచ్చు, బతికున్న వాళ్ళైతే వాళ్ళని చంపేసి వాళ్ళ పుర్రెలు తీసుకునేవారు, చనిపోయిన వాళ్ళైతే వాళ్ళ యొక్క పుర్రెలను తీసుకునేవారు. వాటిని ఉపయోగించి ఈ విజిల్స్ని అయితే తయారు చేశారనమాట. బేసిక్గా ఈ విజిల్స్ని సైకలాజికల్ వార్ఫేర్లో కూడా ఉపయోగించారు. అంటే ఈ విజిల్స్ని కనుక చాలా పెద్ద స్థాయిలో ప్లే చేసినట్టయితే, అంటే బేసిక్గా ఒక విజిల్ సౌండే మనకు చాలా ఘోరంగా వస్తుంది కదా, అలాంటి విజిల్స్ని ఒక 100 విజిల్స్ని పక్క పక్కన పెట్టి ఒకటేసారి వాటి నుంచి సౌండ్ కనుక ప్లే చేసినట్టయితే అది ఎలా ఉంటుందంటే ఏదో ఒక 30-40 వేల మంది సైన్యం ఒకటేసారి అరుచుకుంటూ మన మీదకు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది బేసిక్గా ఇంకా భయంకరంగా ఉంటుంది కదా. దీన్ని అప్పటి కాలంలో అలా కూడా ఉపయోగించేవారు అనమాట. ఈ డెత్ విజిల్స్ మనకి ఏన్షియంట్ మెసో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపించాయి. అండ్ వీటిని కేవలం ఊదడానికి మాత్రమే కాదు, వేరే పర్పస్ కోసం కూడా ఉపయోగించేవారు. అంటే కొన్నిసార్లు యాజ్టెక్ పీపుల్కి చెందిన కొన్ని శరీరాలు బయటపడుతూ ఉంటాయి కదా, వాటిలో మనకి ఆ స్కల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క చేతుల్లో పెట్టబడి కనబడుతూ ఉంటాయి, లేదంటే వాటి తల దగ్గర కనబడుతూ ఉంటాయి. ఇలాగా వాటిని వీళ్ళతో పాటుగా సమాధి కూడా చేస్తూ ఉంటారు. మరి అలా ఎందుకు చేశారనేది ఇంకా వాళ్ళకే తెలియాల్సి ఉంది. అండ్ ఈ స్కల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ స్కల్స్ నుంచి ఏదైతే విజిల్ సౌండ్ క్రియేట్ అవుతుందో దాన్ని మళ్ళీ ఎవరు కూడా కంప్యూటరైజ్డ్ మ్యాథమెటికల్ మోడల్స్ని ఉపయోగించి రీక్రియేట్ చేయలేరు, అంటే సిమ్యులేట్ చేయలేరు. ఈ సౌండ్ యొక్క డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇవి కేవలం 1 kHz నుంచి 6 kHz మధ్యలో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో అందువల్ల వీటిని రీక్రియేట్ చేయడం కంప్యూటర్స్ ద్వారా అంత ఈజీ కాదు, కేవలం మనుషులు మాత్రమే వీటిని రీక్రియేట్ చేయగలరు అనమాట. అండ్ కొన్నిసార్లు మనుషుల యొక్క రియల్ స్కల్స్ దొరకని టైంలో ఈ యాస్టెక్స్ క్లేతోని, టర్కీ ఫీదర్స్తోని, షుగర్ కేన్ ఫ్రాగ్ స్కిన్స్తోని, వీటన్నిటితోని కూడా తయారు చేశారు. అంటే కొన్ని న్యాచురల్ మెటీరియల్స్ని ఉపయోగించి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ విజిల్స్ని అయితే క్రియేట్ చేశారు. అండ్ ప్రతిదానికి కూడా ఒక డిఫరెంట్ పర్పస్ అయితే ఉంది. అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకమైన సెరమనీలో ఉపయోగించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ షెల్స్ ఆకారంలో ఉన్న విజిల్స్ని ఏమో మంచి సెరమనీస్లో ఉపయోగించేవారు, లైక్ పెళ్ళిళ్ళలో వాటిల్లో. అలాగే హంటర్స్ యానిమల్ షేప్డ్ విజిల్స్ని ఏమో జింకల్ని డైవర్ట్ చేయడానికి ఉపయోగించేవారు. ఇలాగా రకరకాల టెక్నిక్స్ని, రకరకాల షేప్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఉపయోగించారు. ఈవెన్ కొంతమంది మెడివల్ డాక్టర్స్ యాస్టెక్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా వీటిని ఉపయోగించేవారు. అంటే ఆ శబ్దాన్ని పర్ఫెక్ట్ వేలో ట్యూన్ చేయగలిగినట్టయితే దాని నుంచి వచ్చే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి, మనకున్న ఎన్నో రకాల డిసీజెస్ని తగ్గిస్తాయని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు అప్పట్లో. సో దాన్ని అలా కంటిన్యూ చేశారు. బట్ మనం ఇందాక ఏదైతే డెత్ విజిల్ని విన్నామో అదైతే మనకి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వదు, కానీ డెఫినెట్గా సౌండ్ ఫ్రీక్వెన్సీస్ని
పర్ఫెక్ట్ వేలో ట్యూన్ చేయగలిగి లో ఫ్రీక్వెన్సీలో లో సౌండ్లో కనుక వినిపించినట్టయితే మనుషులకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. ఈవెన్ మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా ఒక ఫేవరెట్ బీజిఎంని చూస్ చేసుకోండి. అది చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు. తమన్ బీజిఎం లాగా వెళ్ళిపోకూడదు. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం లాగా కొంచెం స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ బీజిఎంని మీరు హెడ్సెట్స్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ పాటో లేదా 20 minutes పాటో వినడానికి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఉన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు. సో ఆ కైండ్ ఆఫ్ టెక్నిక్ని అప్పటి కాలంలోనే వాళ్ళు ఉపయోగించేవారు. దానికోసం కూడా ఈ యాజ్టెక్ డెత్ విజన్ ఉపయోగించారనేది చాలామంది శాస్త్రవేత్తల యొక్క థియరీ. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెట్టేట్టయితే డెఫినెట్గా ఒకప్పటి కాలంలో ఈ కైండ్ ఆఫ్ రిచువల్స్ అయితే మాత్రం చాలా పీక్స్ లెవెల్లో ఉండేవి. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాయనే చెప్పచ్చు. బట్ ఏదైనా సూర్యుడి కోసం అన్ని వేల మందిని సాక్రిఫైస్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఘోరమైన విషయమే కదా. సో మీకేమనిపించింది మొత్తం అంతా విన్న తర్వాత ఈ యాజ్టెక్ డెత్ విజిల్ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదాస్ అయితే మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా నా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.